y is equals to tan inverse root 1 plus x square plus root 1 minus x square by root 1 plus x square minus substitution method. ఓకేనా 1 ప్లస్ 1 మైనస్ రెండింటిని మెయింటైన్ చేసే కెపాసిటీ రాముడు సీత ఫార్ములాకి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2θ tan inverse root 1 plus x square ప్లస్ లో కాస్ 2θ 1 minus cos 2θ by root 1 plus cos 2θ. సో జాగ్రత్తగా రాస్తున్నాము. tan ఇన్వర్స్ మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్ మైనస్ ఉంటే 2 sin స్క్వేర్. సో మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్ 2 sin స్క్వేర్ by root sin గప్చి 2 cos స్క్వేర్ మైనస్ 2 sin స్క్వేర్ గప్చి అంటే పైన వస్తుంది కింద అదే కామన్ తీయాలి. పైన రూట్ 2 కింద కూడా రూట్ 2 కామన్ క్యాన్సల్. ఇంకా రూట్ 2 వెళ్ళిపోయింది. ఇంకెవరు మన కాస్ స్క్వేర్ స్క్వేర్ రూట్కి క్యాన్సల్. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. మరి ఈ tan ఇన్వర్స్ క్యాన్సల్ కావాలంటే లోపల tan రావాలి. tan రావాలంటే మన దగ్గర సైన్ ఉంది, బై కాస్ కావాలి. అందుకనేసి డివైడ్ విత్ కాస్ థీటా. డివైడ్ విత్ కాస్ థీటా. బై కాసు బై కాసు బై కాసు వేసేద్దాము. బై కాసు బై కాసు బై కాసు బై కాసు. ఇక్కడ కాసు కాసు క్యాన్సల్ 1, ఇక్కడ కూడా 1. ఇంకా సైన్ బై కాసు అంటే tan. కాబట్టి y is equals to tan inverse 1 plus tan theta by 1 minus tan theta. Well, tan inverse 1 plus tan by 1 minus tan of 45 plus theta. అప్పుడు tan inverse క్యాన్సల్ 45 ప్లస్ ఆగిపోయినాం. ఎవరి దగ్గర ఆగిపోయినాం? థీటా అంటే ఇక్కడ నుంచి కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ఇవ్వకపోతే బై 2. ఇది ఎవరి వాల్యూ? థీటా వాల్యూ. హాఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. ఇంతవరకు ఏం చేసిందా? డిఫర్. ఓకే, వై వచ్చిందంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉందా లేదు, పోనీ వై ఉందా లేదు, 45కి 0. ఇంకా అమ్మోడవై అని 1/2 పక్కన పెడితే కాస్ ఇన్వర్స్కి అక్కినేని అని ఫార్ములా 1/√ మైనస్ 1/√ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్కి 2x. ఈ బ్రాకెట్లో ఏం రాస్తాము? ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? ఎక్స్ కూడా మిగిలింది. రూట్ 1 మైనస్ x పవర్ 2 2 4. ఇది మన డివై బై డిఎక్స్.